దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అధికార ఆప్ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్లు నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేశాయి. తగ్గేదే లేదంటూ నేతలంతా మాటల తూటాలను, విమర్శల వాగ్బాణాలను సంధించారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఢిల్లీ కా బాద్షా ఎవరనేది తేలిపోనుంది. కొదమ సింహాల్లా ప్రచారాన్ని దుమ్ములేపిన ఓటరును ప్రసన్నం చేసుకోవడంలో ఏ పార్టీ ఎంత సక్సెస్ అయ్యిందనేది అంతుపట్టడం లేదు. దేశం చూపంతా ఇప్పుడు ఢిల్లీ దంగల్పైనే. హస్తిన పీఠాన్ని అధిరోహించేది ఎవరు? ఢిల్లీ సింహాసనంపై కూర్చునే బాద్షా ఎవరు? మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ, ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో నిరూపించుకుంటామంటున్న బీజేపీ, గత వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు కాంగ్రెస్, ఇలా ఎవరికి వారే సర్వశక్తులు ఒడ్డుతూ వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తూ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలోకి దిగింది. మిగిలిన 2 స్థానాల్ని జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది. సిపిఐ 6 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ ఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 70 స్థానాల్లో, ఎన్సీపీ 30, ఎంఐఎం 2 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలో దింపాయి. దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. అధికారాన్ని 4వ సారి నిలబెట్టుకుందామన్న కసితో ప్రచారం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరెస్టై తీహారు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు కేజ్రీవాల్. ఈ పరిణామాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో తన పదవిని కూడా పణంగా పెట్టి ఈ ఎన్నికల గోదాలోకి దూకేశారు. సీఎం పగ్గాలను సహచర మంత్రి అతీషికి అప్పగించి ఎన్నికల్లో అన్నీ తానే చక్రం తిప్పారు కేజ్రీవాల్. మరోసారి ప్రజలు క్లీన్ చీట్ ఇస్తే తప్ప తాను సీఎం పీఠంపై కూర్చోబోను అని ప్రతిజ్ఞ చేయడం, ఎన్నికలకు దిగడం ఈసారి హస్తిన రాజకీయాల్లో వేడి రాజేసిన అంశం. ఈ ఎన్నికలకు చివరి నిమిషం కూడా ఆప్ అగ్ని పరీక్షల్ని ఎదుర్కొంది. 2013 నుంచి అధికారంలో ఉంటూ వచ్చిన ఆప్ ఈసారి కూడా సీఎం పీఠాన్ని దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. అయితే టికెట్లు దక్కినా కూడా 7గురు బీజేపీలోకి లాస్ట్ మినిట్ లో జంప్ కావడం ఆప్కు ఇబ్బందికర పరిణామమే. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్, తాగునీరు, విద్య, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాభిస్తాయని ఆప్ అంచనా వేస్తోంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు కూడా ప్రజల్లో సానుభూతిని పెంచాయనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అతను పూర్వం ఉన్న 2013, 14, 15 కేజ్రీవాల్ కాదని బీజేపీ చెప్పటం అది కరప్షనే. ఆయన మీద వ్యతిరేకం తేవటానికి బీజేపీ ప్రయత్నం. కాంగ్రెస్ కూడా బీజేపీ ఏం చెప్పిందో ఈయన కరప్ట్ ఆయన ఏం పని చేయలేదు ఏమన్నా ఇలాంటి ఏదో చెప్పి కేజ్రీవాల్ పర్సనాలిటీ తగ్గించడానికి. ముఖ్యంగా ఏమిటంటే కేజ్రీవాల్ కావాలా, కేజ్రీవాల్ వద్దా, అదే ఆప్షన్ ఢిల్లీ మీద. అదే కీ ఇష్యూ ఢిల్లీలో. ఉచిత పథకాలపై ఇన్నాళ్లు అధికార పార్టీని విమర్శించిన బీజేపీ ఢిల్లీలో అధికారం కోసం భారీగానే ఉచిత హామీలిచ్చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ ఎత్తుకుంది. ఢిల్లీలో ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండడంతో ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకిచ్చిన రిలీఫ్ లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతలపై ఉన్న కేసులు తమకు అనుకూలిస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో 3 పర్యాయాలుగా అధికారంలో ఉండడంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసునే బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రంగా విరుచుకుపడింది. ఆప్ నాయకత్వాన్ని విమర్శించడంతో పాటు ఆ పార్టీ నాయకుల అవినీతిని, అరెస్టులను ఎత్తి చూపుతూ బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. దీంతో పాటు డబుల్ ఇంజన్ పాలనతో ఖచ్చితంగా విక్టరీ సాధిస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికిని చాటుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు వరుసగా సత్తా చాటిన హస్తం పార్టీ 2013 తర్వాత మెల్లగా ప్రాభవం కోల్పోయింది. పైగా ఆప్, కాంగ్రెస్, ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నా
ఢిల్లీ ఎన్నికల వరకు వచ్చేసరికి ఆ బంధం పనిచేయలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడివిడిగా పోటీకి దిగారు. విమర్శలు కూడా చేసుకుంటూ వచ్చారు. దీంతో ఈసారి కాంగ్రెస్ జాతకం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలో ఉంది. ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా చీల్చే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఢిల్లీలో ఎంఐఎం కూడా బరిలో నిలిచింది. ఇక్కడ విజయం సాధించకపోయినా 2 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లను చీల్చే అవకాశం ఉందని అంటున్నారు. చివరి నిమిషం వరకు కూడా ఢిల్లీలో రాజకీయ పార్టీలు హోరాహోరీ ప్రచారంతో హోరెత్తించాయి. ఎవరికి వాళ్లు ప్రత్యర్థులపై మాటల తూటాలతో చెలరేగిపోయారు. గల్లీ గల్లీలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచార వ్యూహాలను అమలు చేశారు. ర్యాలీల్లో పాల్గొన్నారు. చివరకు తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించాలని తెలుగు నేతలను రంగంలోకి దింపారు. మరి ఏ పార్టీ ఫేట్ ఎలా మారబోతోంది? ఢిల్లీ ఎన్నికలపై ప్రభావం చూపే కీలక అంశాలేంటి? పార్టీలు ఏ వర్గం టార్గెట్గా మేనిఫెస్టోలతో ప్రచారం చేశాయి? వాచ్ ది స్టోరీ. ఢిల్లీ అంటే దేశ రాజధాని. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం వచ్చి స్థిరపడిన వాళ్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలే. అందుకే ప్రతి ఎన్నికల్లో ఈ వర్గాల ఓట్లు చాలా కీలకంగా మారుతాయి. పార్టీలు కూడా పథకాలు, వరాల పేరుతో వీరి చుట్టూ ప్రదక్షిణలు, ప్రచారాలు చేస్తాయి. గత కొన్నేళ్లుగా సామాన్యుడి ప్రభుత్వం పేరుతో ఆప్ చేసిన ప్రయోగాన్ని ఈసారి బీజేపీ కూడా అనుసరిస్తోంది. ఆప్ సర్కారుకు పోటాపోటీగా ఉచిత పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించింది. మెజారిటీ వర్గంగా ఉన్న మిడిల్ క్లాస్ 2014 ఎన్నికల్లో ఆప్ వైపు నిలిచారు. 2019 నాటికి పరిస్థితి మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీలు దాదాపు నువ్వా నేనా అన్నట్లు మిడిల్ క్లాస్ కు వలవేశాయి. మరి ఈసారి ఏ పార్టీ మేనిఫెస్టో మధ్యతరగతిని ఆకర్షిస్తుందనేది అంతు చిక్కని ప్రశ్న. ఢిల్లీలో ప్రజా సమస్యలు ప్రతి ఎన్నికల్లో చాలా కీలకం. ఢిల్లీలో తాగునీరు, కాలుష్యం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్, విద్య, ఉపాధి, నిరుద్యోగం కీలకమైన అంశాలు. వాయు కాలుష్యానికి తోడు యమునా నది కాలుష్యం కూడా పెద్ద సమస్య. ప్రధాన పార్టీలు ఈ అంశాలనే ఎజెండాగా ఫోకస్ పెట్టి మేనిఫెస్టోలు ఇచ్చాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, మహిళలకు ఆర్థిక సాయం లాంటి అంశాలు మేనిఫెస్టోలో కీలకంగా మారాయి. దీనికి తోడు విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలా పలు అంశాలను పార్టీలన్నీ అస్త్రాలుగా నమ్ముకున్నాయి. బీజేపీ ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ తీసుకొస్తాం, మాకు వరాలు ఇవ్వండి, మేము వరాలు ఇస్తున్నాం, మాట పాటిస్తాం, కేజ్రీవాల్ గారు ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈసారి సెటిల్ అవ్వేది ఢిల్లీలో. కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రి కావాలా, నేషనల్ పర్సనాలిటీ, లేకపోతే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ, అది మాత్రం తేలిపోతారు ఢిల్లీలో. ఎందుకంటే వరాలు వర్షం మాత్రం కురిపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నడ్డా హస్తినపై ఫుల్ ఫోకస్ పెట్టారు. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నేతల్ని ప్రచారంలోకి దించారు. యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ ఇలా చాలా మంది ఢిల్లీలో మకాం వేశారు. తెలుగు ఓటర్లు కూడా ఈసారి ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్లు తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగు రాష్ట్రాల నేతల్ని రంగంలోకి దింపి ప్రచారం చేయించాయి. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేందర్, పురంధేశ్వరి ఇలా చాలా మంది ఢిల్లీ ఓటర్లను, తెలుగు వారిని ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ఇక ఆప్లకు మద్దతుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ క్యాంపెయినింగ్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ సహా కీలక నేతలంతా సర్వశక్తులు ఒడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. రోడ్లు, స్కూళ్లు, మెట్రో సర్వీసులు తమ హయాంలోనే వచ్చాయని ప్రచారంలో ఊదరగొట్టారు. కేజ్రీవాల్కు పోటీగా న్యూఢిల్లీ సెగ్మెంట్లో మాజీ ఎంపీ, ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మను బీజేపీ నిలబెట్టింది. ఢిల్లీ మరో మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ను ఇదే స్థానంలో కాంగ్రెస్ పోటీకి దింపింది. ఢిల్లీ సీఎం అతిషీకి పోటీగా కల్కాజీ స్థానంలో మాజీ ఎంపీ రమేష్ బిధూరిని బీజేపీ పోటీలో నిలిపింది. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే అల్కాలంబా ఇక్కడ బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 5న పోలింగ్, 8న కౌంటింగ్ ఉంటుంది.
1,55,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 83,49,000 మంది పురుషులు, 71,74,000 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తొలిసారి ఓటు వేసేవారి సంఖ్య 2,08,000 మంది. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్ల సంఖ్య 25,89,000 మంది. 85 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 1,09,000 మంది. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు 830 మంది ఉన్నారు. మరి ఈ రసవత్తర పోరులో ఓటరు దేవుడు ఎవరికి పట్టం కడతారు అనేది ఇప్పుడు దేశమంతా చర్చనీయాంశంగా ఉంది. 8న ఫలితాలతో ఢిల్లీ బాద్షా ఎవరు అనేది తేలిపోతుంది. అంతవరకు ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది.